హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌరీ సంతోష్. ఈరోజు ఏంటంటే ఒక విషయం మాట్లాడదామని నేను వీడియో చేస్తున్నాను. అదేంటంటే నిన్న సండే కదా, నైట్ ఒక మూవీ చూసాను. అది ఈటీవీ విన్లో వచ్చింది, అనగనగా అని. సుమంత్ యాక్టింగ్ చేశాడు. సినిమా మాత్రం చాలా బాగుంది. నేను ఏంటా సినిమా పిల్లలకు సంబంధించిందేమో అనుకుని మా అబ్బాయికి కూడా చూపించాను. అని అందులో చూసే కొద్ది ఏంటంటే ఎమోషనల్ ఫీలింగ్స్ చాలా ఉన్నాయి. అది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి, జనరేషన్ బట్టి ఏంటంటే చిన్నగా చెప్తాను అంతే, ఎక్కువ చెప్పను నేను. ఆ సినిమాలో తిను ఒక పీటీ మాస్టర్, సుమంత్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనమాట. అతను కథల ద్వారానే పిల్లలకి చెప్తాడు ఇప్పుడున్న. అయితే సర్లేని వెరైటీగా ఉంది, అనగనగా అని ఉంది. అది ఈటీవీ విన్లో రీసెంట్గానే వచ్చిందంట మూవీ. చాలా క్లాసీగా, చాలా సూపర్గా యాక్ట్ చేశాడు సుమంత్ అయితే. ఇంక అందులో ఒక అబ్బాయి ఉన్నాడండి, వాళ్ళ అబ్బాయి ఇంకా చెప్పక్కర్ల ప్రింట్ దించేశాడు. తండ్రి కొడుకులంటే ఇలా ఉండాలా అని కల్పించాడు. ఆ దర్శకుడు ఎవరో కానీ నిజంగా దండం పెట్టచ్చు, అంత బాగా చేశాడు ఆయన. సంజయ్ సన్నీ అనుకుంటా. అయితే ఆ సినిమా చూసిన స్టార్టింగ్లో అంత పిల్లల కోసమే ఉంది. సరే పిల్లల కోసమే కదా అని మా అబ్బాయికి కూడా చూపిద్దానికి చూస్తుంటే చూసే కొద్దీ అందులో ఎమోషనల్స్ ఎక్కువ ఉన్నాయి, చాలా ఫీలింగ్స్ ఉన్నాయి. ఏంటంటే తను ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువ బట్టి పట్టించడం వద్దు, అలా కాకుండా మనం కథల రూపంలో చెప్పాలి అని, అలా అయితే పిల్లలకు అర్థమవుతుంది అని అలా చెప్పాడు. అలాగే వీళ్ళ సుమంత్కి ఒక అబ్బాయి ఉంటాడు, మ్యారేజ్ అయ్యి ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి లూజర్ అనమాట, ఫెయిల్యూర్. అంటే ప్రతి సబ్జెక్ట్లో నాకు మార్క్స్ ఏమి వచ్చేవి కాదు. అయితే ఈ మొత్తం 6 సబ్జెక్ట్స్కి 5 సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోతాయి. వాళ్ళ మమ్మీ ఏం చేస్తుంది, ఆ స్కూల్కి ప్రిన్సిపల్ వాళ్ళ మమ్మీ ఫెయిల్యూర్ ఇస్తుంది. ఇస్తే వీడికి నచ్చదు అనమాట. ఇలా ఎలా ఇస్తారు మీరు, టాపర్స్కి టాపర్ బ్యాచ్ ఇవ్వండి కానీ ఫెయిల్యూర్ బ్యాచ్ ఇవ్వద్దు అని అంటే ఇస్తారు. ఇచ్చిన తర్వాత అందులో కరెక్ట్గా 5 ఉంటారు ఫెయిల్యూర్ బ్యాచ్. ఆ ఫెయిల్యూర్ బ్యాచ్లో ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి వాళ్ళ డాడీ నేను ఇంత కష్టపడి చదివిస్తున్నా కదా, నువ్వు మార్క్స్ రాకపోతే నువ్వెందుకని చెప్పంటే అబ్బాయికి అన్నీ గుర్తొచ్చి బిల్లి పైన దూకేస్తే అబ్బాయి లక్కీ ఏంటంటే అబ్బాయికి ఏం అవ్వలేదు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత అప్పుడు వీడు వెళ్తాడు, సుమంత్ వెళ్ళి చెప్తాడనమాట, ఒక స్టోరీ చెప్తాడు. అది కూడా మాకు సంబంధించిందే, ఆర్బీసీ డబ్ల్యూబీసీ అని. చాలా బాగా చెప్పాడు అనమాట. చెప్పిన తర్వాత అందరికీ బాగా అర్థమవుతుంది. మీరు ఒక స్కూల్ పెట్టండి అని చెప్తారు. పెట్టండి అంటే పెడతాడు. అంటే ఫస్ట్ ట్యూషన్స్ చెప్తాడు. ఒక దగ్గర అందులో ఏంటంటే మెయిన్ మా బ్రదర్ అనమాట. నేను చదువుకున్న స్కూల్లో మా సార్కి 3 అబ్బాయిలు ఉంటే అందులో లాస్ట్ అబ్బాయి రాకేష్ రాజకొండ అని. అవన్నీ యాక్ట్ చేశాడు. సుమంత్ బెస్ట్ ఫ్రెండ్. అందులో బట్టా అని పిలుస్తారు. అన్నయ్య కూడా చాలా బాగా చేశాడు. నాకు చాలా నచ్చేసింది. అన్నయ్య మాకు నేను 6th 7th to 10th అక్కడే చదివాను. అప్పుడే అన్నయ్యకి సినిమా పిచ్చి బాగుండేది, చాలా బాగా ఉండేది అనమాట సినిమా పిచ్చి. అయితే ఆ అన్నయ్య కూడా ఉన్నాడు. ఆ అన్నయ్య యాక్ట్ చేశాడండి, నిజంగా చాలా బాగా చేశాడు. అయితే అలా ట్యూషన్స్ పెట్టాడు, చెప్తాడు. ఈలోపు ఏం జరుగుతుందంటే కరెక్ట్గా తనకి క్యాన్సర్ అని తెలుస్తుంది. ఇంకా వాళ్ళ అబ్బాయిని చూసి ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళ వైఫ్ కూడా చెప్పడు. వాళ్ళ వైఫ్ కూడా చెప్పకపోతే వాళ్ళ స్కూలు హయ్యర్ ఉంటారు కదా, అదే ఫౌండర్, అతను డైరెక్ట్ ఈవిడ దగ్గరికి వచ్చి చెప్తారనమాట, మీ హస్బెండ్కి వెళ్ళాగా మీ హస్బెండ్ ట్యూషన్స్ చెప్పడం స్టార్ట్ చేశాడు, అది వ్యాస్ స్కూల్ ఆఫ్ లివింగ్ అని పెడతాడనమాట. ఇలా పెడతాను, దీనికి ఏం తెలియదు కదా, అడుగుతుంది. సర్లే అని చెప్పేస్తాడు.
చెప్పిన తర్వాత వ్యాస్ కీమోథెరపీ చేయించుకోవాలని వాళ్ళ ఆవిడ పట్టుబడుతుంది. అలా 3 కీమోథెరపీలు అయ్యేలోపుకి 3rd కీమోథెరపీకి బాడీ సహకరించదు. ఇంక డాక్టర్ ఏమంటారు, వద్దులే చేయొద్దు, తన బాడీ సహకరించట్లేదు, ఉన్నంతకాలం ఉంచండి అని చెప్పేసి అంటారు. అన్న తర్వాత అలాగే వాళ్ళ అబ్బాయి బాగా అటాచ్మెంట్ అన్నమాట. ఫాదర్తో చాలా అటాచ్మెంట్, మదర్ కన్నా ఫాదర్తోనే అటాచ్మెంట్ ఎక్కువ ఉంది. అందులో ఫాదర్ అండ్ సన్ బాండింగ్ కూడా ఎక్కువ చూపించారు. అది చాలా బాగుంది. అదొకటి. మెయిన్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మారాలి. బట్టి చదివించకూడదు. ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసి అందులో ఉన్న మోరల్ ఏంటో తీసి చెప్పండి. కానీ మీరు పట్టించొద్దు. పడితే వాళ్ళకి టాపర్స్ అవ్వరు అని చెప్పేసి చెప్తాడు. మెయిన్ అదే. ఇంకా లాస్ట్లో వీడు అనుకున్నట్టుగా ఇలాగ స్టోరీస్ని బట్టే చదవాలి అని చెప్పి ఒక బుక్ రాస్తాడు. 7th క్లాస్ వరకు రాస్తాడు. ఇంకా లాస్ట్ టైం వచ్చిందన్నమాట సుమన్. బట్టి చదివేస్తున్నారు కదని చెప్పి అలా కాదని చెప్పి మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మినిస్టర్ అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడతా. ఇలాగంటే సరే అయితే నేను ఒక కల్చరల్ యాక్టివిటీకి వెళ్తున్నాను, అక్కడికి వచ్చి మీరు చెప్పండి అని చెప్తాడు. వాళ్ళ అబ్బాయి చేత చదివిస్తారు. వాళ్ళ అబ్బాయికి స్టేజ్ ఫియర్ ఎక్కువ. ఆ టైంలో అలాగే ఉండేదిలేండి, కానీ ఇప్పుడైతే అలా లేదు. మా టైంలో అయితే అలాగే చాలా స్టేజ్ ఫియర్. నేను చాలా భయపడిపోయేదాన్ని. మనం అలా అని చెప్పేసి అసలు ఏ స్టేజీ లెక్కలేదు, ఎందులోనే పాల్గొనలేదు. అయితే వాళ్ళ అబ్బాయికి ఒక స్టోరీ రాస్తాడు. నువ్వు చెప్తావా అంటే నేను చెప్తాను అంటాడు. నువ్వు ఉంటావా అంటాడు. నేను ఉంటాను అంటాడు. నాకు భయం కదా అంటాడు. ఒక్కొక్క డైలాగ్. భయం ఉంటే డాడీ ఉండడు, డాడీ ఉంటే భయం ఉండదు అని. ఆ డైలాగ్ బాగా చెప్పాడు. అది చూస్తే తెలుస్తుంది. నాకైతే చాలా ఏడుపు వచ్చేసింది. నిజంగా కళ్ళల్లో నుంచి ఇలా కారిపోయినాయి. అయితే ఒక స్టోరీ రాసేస్తాడు. అదేంటంటే ముఫాసా సింబా అని. మీకు అందరికీ తెలిసి ఉంటుంది కదా, పిల్లలందరికీ. ముఫాసా సింబా మీద ఒక స్టోరీ రాసేస్తాడు. పాపం వాళ్ళ ఫాదర్ చనిపోతాడు. వీడికి తెలియదు చనిపోయాడని. హాస్పిటల్ తీసుకెళ్తే చనిపోతాడు. అప్పుడు వాళ్ళ డాడీకి ఏం చెప్తాడు, సింబాకి ఏం చెప్తాడు, ముఫాసా ఎప్పుడు నీతోనే ఉంటుంది, సింబాకి ధైర్యం రావాలని ఇలా చేస్తున్నాను, నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు అని ముఫాసా సింబాకి చెప్తుంది అనమాట. అందులో ముఫాసా సింబా ఎవరంటే ముఫాసా సుమంత్, సింబా ఏమో వాళ్ళ అబ్బాయి. అలా స్టోరీ జరిగింది. కానీ లాస్ట్లో అయితే సుమంత్ చనిపోయినప్పుడు అయితే చాలా బాధ అనిపించింది. నిజంగా ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ ఇటువంటి సినిమా చూస్తే చాలా బాగుంటుంది. మీరందరూ చూస్తారని నేను అనుకుంటున్నాను. అది ఈటీవీ విన్లో ఉంది. ఒకసారి చూడండి. ఎవరైనా పిల్లలు ఉంటే పిల్లలు చూపించండి వాళ్ళ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి. పట్టించడం కన్నా ఇలా స్టోరీస్ ద్వారా చదివించండి అని చెప్పి చూపించాడు. అది ఫాదర్ అండ్ సన్ బాండింగ్. ఈ రెండు మాత్రం చెప్పక్కర్లేదు. ఇంకా సుమంత్ యాక్టింగ్ అంటే ఇంక చెప్పక్కర్లేదు. బాగా చేశాడు. క్లాసీగా అస్సలు చాలా బాగా చేశాడు. ఐ హోప్ మీరు అందరూ చూస్తారని నేను అనుకుంటున్నాను. చూడండి. ఓకేనా? బాయ్.